నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయం 23వ శ్లోకం నుంచి చదువుదాం. అంతవత్తు ఫలం తేషాం. ఇంకొకసారి చెప్తున్నా, సంస్కృతంలో ఫా అనే శబ్దం లేదు, ఫానే. మామూలు కాఖ గాఘ చాఛ ఎలా అంటామో పా ఫా అంతే తప్ప ఫా. మామూలుగా మనకేంటంటే తెలుగులో ఆ పా కింద ఇది ఉంటే కనుక పొక్కిలి ఉంటే దాన్ని మనం ఫా అని చదివేయటం అలవాటు మనకి. ఫలం, ఫలితం ఇట్లా అంటాం అలవాటు మనకి. కానీ సంస్కృతంలో ఫా శబ్దం అనేది లేదు, ఫానే, ఒత్తు ఫా. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. నిన్న డిస్కస్ చేసినటువంటి శ్లోకాల్లో ఏవైతే ఫలాలు అంటే నీ కోరికలు కోరుకుని దేవతల దగ్గరని ఆరాధించి దేవతల్ని మెప్పించి ఒప్పించి వాళ్ళ ద్వారా నువ్వు తీర్చుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి విషయాలు కావచ్చు, లేదా నీకు ఇష్టమైనటువంటివి కావచ్చు, ఆ ఫలాలన్నీ ఏవైతే ఉన్నాయో అంతవత్, వాటికి ఒక లక్షణం ఉంది. ఏమిటా లక్షణం అంటే అంతమైపోయేటటువంటివి. అంటే మనం ఇంట్లో కూడా చూడండి, మనం ఏదైనా సరే ఒక వస్తువు కొన్నాము అంటే దాంతోపాటు మనకు గ్యారంటీ కార్డు ఇస్తారు. ఆ గ్యారంటీ కార్డు కూడా ఏంటి, కంపెనీ వాడే చెప్తాడు ఏమని, ఇంతకాలం పనిచేస్తుంది, అంతవరకు మేము గ్యారంటీ ఇస్తాం, దాని తర్వాత చెప్పలేం, అంతవత్తు, ఆ తర్వాత అంతమైపోవచ్చు, అంతవరకు అయితే మేము గ్యారంటీ. మీరు ఏ వస్తువైనా కొనండి, 3 ఏళ్ళు గ్యారంటీ, 2 ఏళ్ళు గ్యారంటీ, 7 ఏళ్ళు గ్యారంటీ, ఆ తర్వాత అంతవద్దు. ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ వచ్చిందండి, చాలామంది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ఆ సిస్టమ్. కొన్ని మొబైల్ ఫోన్లు ఏం చేస్తాయి తెలుసా, వాటికి ఒక విచిత్రమైన ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. 5 ఏళ్ళు పనిచేస్తుంది అంతే. అది 5 ఏళ్ల తర్వాత దాని అంతా అదే పనిచేయడం మానేస్తుంది. అది నిజంగా 5 ఏళ్ళ తర్వాత ఇంకా అది పనిచేయదట. అంటే ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి మనకి మనమే అప్డేట్ అవ్వాలి, చచ్చినట్టు అప్డేట్ అవ్వాలి. ఎందుకని, అంతవద్దు, దానికో పాయింట్ పెట్టేశారు, దాంతో అయిపోతుంది, దాని లైఫ్ అయిపోయినట్టే. దాని తర్వాత కొత్త టెక్నాలజీ వస్తుంది, దాంట్లో కొత్త యాప్స్ వస్తాయి, కొత్త ఫీచర్స్ వస్తాయి, అప్పుడు చచ్చినట్టు కొత్తది కొనాల్సిందే మనం. అలాగే వాస్తవంగా ఇక్కడేంటి, అంతవత్ అని చెప్పడంలో ఈ ప్రపంచంలో నువ్వు ఏది చూసుకున్నప్పటికీ కూడా అది భగవంతుడి దగ్గర నుంచి పొందినటువంటిదైనా ఏ వస్తువైనా వాటిని పొందేటటువంటి నువ్వైనా
అందరూ కూడా అంతవద్దు ఫలం, అవన్నీ కూడా ఫలాలన్నీ కూడా అంతమైపోయేటటువంటివే అని చెప్తూ దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. దేవతల్ని ఆరాధించేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆ కోరికలు తీర్చుకోవడం కోసమని దేవతల్ని దగ్గరికి చేరుకుంటారు. నన్ను కోరుకునేటటువంటి వాళ్ళు నా దగ్గరికి చేరుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనకు ఛాయిస్ అనేటటువంటి ఏంటంటే రెండు. భగవంతుడి దగ్గర నుంచి మనకి ఏమన్నా కావాలా, భగవంతుడు కావాలా? భగవంతుడి దగ్గర నుంచి కావాలి అంటే దానికి మార్గం ఉంది, భగవంతుడే కావాలి అంటే దానికి మార్గం ఉంది. ఏ మార్గమైనా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు మార్గాల్లో భగవంతుడే నాకు కావాలి అని ఎంచుకునేటటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని యోగము అని పేరు పెట్టి దానికి సంబంధించి ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. అయితే భగవంతుణ్ణి మనం ఆరాధించలేకపోవటానికి, భగవంతుణ్ణి మనం ఉపాసన చేసి అందుకోలేకపోవటానికి గల కారణం ఏంటో తర్వాత చెప్తా. ఏమన్నారు అక్కడ? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ. అబుద్ధయ అంటే తెలివి వికసించినటువంటి వాళ్ళు, పూర్తిగా తెలివితేటలు లేనటువంటి వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారట? మామూలుగా ప్రపంచంలో అన్నీ కనబడుతున్నాయి కదా, కాబట్టి భగవంతుడిని కూడా నేను అలాగే చూడాలి అని అనుకుంటాడు. మరి ఆయన ఏమిటి? ఆయన యొక్క స్వరూపాన్ని ఆయనే చెప్తున్నాడు. అవ్యక్తం, నాకు వ్యక్తమైనటువంటి ఒక రూపం అంటూ లేదు. ఆయనకి రూపం ఎందుకు లేదు? అసలు నేను పుడితే కదా నాకు రూపం ఉండడానికి. ఏదైనా పుడితే తయారైతే దానికి ఒక రూపం ఉంది కాబట్టి నామము ఇవన్నీ వస్తాయి. అసలు ఆయనకు పుట్టుకే లేనటువంటి వాడు, అటువంటి ఆయనకి నామరూపాలు అనేటువంటివి లేవు కాబట్టి ఎలా తెలుసుకోవాలి ఆయన్ని? కానీ మానవుడు ఏం చేస్తాడు? భగవంతుడిని కూడా నామరూపాలతో చూద్దామని ప్రయత్నం చేస్తాడు. నాహం ప్రకాశ సర్వస్య, అందువల్ల నేను అందరికీ కనబడేటటువంటి వాడిని కాదు. కాబట్టి ఎవరో కొద్దిమంది సాధన చేసినటువంటి వాళ్ళు, ముందు చెప్పారు కదా, ఎవరో కొద్దిమంది ఈ ప్రపంచంలో సాధన చేసినటువంటి వాళ్ళు, సిద్ధి పొందినటువంటి వాళ్ళు మాత్రమే తత్వతః భగవంతుడిని తెలుసుకుంటారు. దానికి కారణాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకని? ఇందుట్లో భగవంతుడి తప్పేం లేదండి. తెలుసుకోలేకపోవటం అనేటువంటిది సాధకుడి యొక్క తప్పు దాంట్లో. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? నేను అందరికీ అంత ఈజీగా కనిపించేటటువంటి వాడిని కాదు. మూడోయం నా అభిజానాతి, మూడులైనటువంటి వాళ్ళు నన్ను తెలుసుకోలేరు. ఎందుకని? అజం అవ్యయం నా రూపం కాబట్టి చెప్పి తర్వాత ఏమన్నారు? వేదాహం సమతీతాని, మూడు కాలాలు చెప్పారు మనకి. గతించిపోయినటువంటి భూతకాలము, ఇంకా రాబోయేటటువంటి భవిష్యత్తు, ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్తమానం. ఈ మూడిటికి కూడా నేను సాక్షిగా ఉంటాను. ఇంతకుముందు ఏం జరిగిందో నాకు తెలుసు, ఎవరెవరు పుట్టారో ఎవరెవరు పోయారో నాకు తెలుసు, ఇప్పుడు ఎవరు బతికున్నారో ఇక్కడ నాకు తెలుసు, రేపొద్దున ఎవరు పుడతారో పోతారో వాళ్ళ సంగతి కూడా నాకు తెలుసు. అయితే వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుడుతున్నారు? నాలోంచి పుడుతున్నారు. అయ్యో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అందరూ నా లోపలికే పోతున్నారు. అందుకని నాకు తెలుసు, అందరూ కూడా ప్రతి వాళ్ళు నాకు తెలుసు. ఇక్కడ నాలోంచే పుట్టారు, నా లోపలే లయం అయిపోతున్నారు. అంటే ఎవరండి? కేవలం మనుషులేనా? కేవలం మనుషులు మాత్రమే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాణికోటి యావత్తు కూడా. కేవలం ప్రాణికోటే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి సూర్యుళ్ళు చంద్రుళ్ళు వీళ్ళందరూ పుట్టడం, ఇవన్నీ లయమైపోవటం. ఈ సృష్టి సృష్టింపబడటం, స్థితిగా ఉండటం, లయమైపోవటం, మొత్తం నాకంతా తెలిసినటువంటి వాడిని. ఎందుకని? నేను కాలానికి అతీతుణ్ణి కాబట్టి, నా నుంచి కాలం పుట్టింది కాబట్టి, కాలాన్ని సృష్టించినటువంటి వాడినే నేను అని చెప్పి చివరిలో చెప్తున్నారు. చూడండి 7వ అధ్యాయం చివరి శ్లోకం. చివరి శ్లోకం ఏనది? కాదు. ఇచ్ఛాద్వేష సముద్ధేన సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇంకొక ఇది కూడా ఇచ్చాడు మనకు, ఒక చిన్న హింట్. సమ్మోహం అనే పదం వాడారు. సమ్మోహం అంటే ఏంటి? మోహం అంటేనే బాగా మాయలో పడిపోవటం. సమ్మోహం అంటే ఏంటి? పూర్తిగా మోహంలో పడిపోవటం, బయటికి రాలేనంతగా మోహం పడిపోవటం, ఒక ఆవరించబడటం అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుందట? ద్వంద్వమోహేన, ద్వంద్వాలు అనేటువంటివి ఆవరించటం వల్ల సర్గే, పుట్టుకతోనే ఈ మోహం అనేటువంటిది మానవుణ్ణి ఆవరిస్తోంది. తేషాం ద్వంద్వగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. ఎవరైతే ఈ పూర్తిగా ఈ మోహంలోంచి బయటపడాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దృఢవ్రతాః, దృఢమైనటువంటి సంకల్పంతో, నేను ఖచ్చితంగా భగవంతుడినే తెలుసుకోవాలి అనేటువంటి సంకల్పంతో, దృఢమైన వ్రతంతో భగవంతుడిని భజంతే, సేవిస్తారట.
జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం చ అఖిలం. చివరిగా చెప్తున్నారు చూడండి, ఏమంటున్నారు? జరామరణ మోక్షాయ, జర మరణ, ముసలితనము చావు, ఈ రెండింటి నుంచి మోక్షం పొందడం కోసం. ఇప్పుడు మీకు అందరికీ ఒక డౌట్ వచ్చింది, సార్ మోక్షం పొందితే ముసలితనము మరణము ఉండవా? మోక్షం పొందితే కదా ఈయన చెప్తోంది జర మరణం. జర అంటే ముసలితనం, మరణం అంటే చావు. వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయమంటారు? మోక్షం పొందాలి, నన్ను తెలుసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు భగవంతుడిని తెలుసుకుంటే నాకు ముసలితనము నాకు మరణము రావా? అంటే నేను ఎప్పుడు నిత్య యవ్వనంతో ఉంటానా? ఇక్కడ అదేం కుదరదు. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది? నీవు మోక్షం పొందడం వల్ల కలిగేటటువంటి లాభం ఏంటంటే నీ మరణం పట్ల లేకపోతే ముసలితనం పట్ల ఉన్నటువంటి భయం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేస్తారట? తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మ్యం చ అఖిలం. మొత్తం అంతా కూడా నన్ను ఏ విధంగా తెలుసుకుంటారట? నా బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటారు వాళ్ళు. తర్వాత నా కర్మని, అఖిలం కర్మ, భగవంతుడు చేసేటటువంటి కర్మ, భగవంతుడు, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలండి. కేవలం భగవంతుడుగానే ఉంటే దానివల్ల మనకేం ప్రయోజనం లేదు. ఏం లాభం అండి? భగవంతుడు ఉన్నాడు, దానివల్ల నాకేంటి ప్రయోజనం? ఏం చేశాడు నాకు? ఆయన తెలుసుకోవాల్సిన పని ఏంటి నాకు? ఆయన ఏదో చేస్తున్నాడు ఆయన. కాబట్టి అఖిలం కర్మ, ఆయన చేసేటటువంటి కర్మలన్నీ, ఇక్కడ జరుగుతున్నటువంటిదంతా ఆయన యొక్క కర్మ, ఆయన యొక్క తాండవం ఇదంతా, శివుడి యొక్క నర్తనం ఇదంతా. ఇక్కడ జరిగేటటువంటిదంతా ఏంటట? శ్రీకృష్ణుడి మురళి గానం అట ఇదంతా, శివుడి యొక్క తాండవం అట ఇదంతా. కాబట్టి అదంతా ఏమిటి? అదంతా ఆయన యొక్క కర్మ, ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఇవన్నీ కూడా అని చెప్పి చివరికి ఏమన్నారు? సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఎవరైతే స అధిభూతం అధి దైవం అధి యజ్ఞం చ మాం విదుః, నన్ను ఏ విధంగా తెలుసుకుంటారట? ఎవరైతే నన్ను అధిభూతంగా, అది దైవంగా, అది యజ్ఞంగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో తే యుక్తచేతసః ప్రయాణకాలే అపిచ మాం విదుః. అటువంటి వాళ్ళు యుక్తచేతస్సు, మనోనిగ్రహం కలిగినటువంటి వాళ్ళై ఏం చేస్తారట? వాళ్ళు ప్రయాణకాలే అపిచ. ప్రయాణకాలం అంటే ఏం కాలం? ప్రయాణకాలం మన భాషలో చెప్పుకోవాలంటే పోయే కాలం. రా పోయే కాలం, నీకు పోయే కాలం వచ్చిందా అంటారు. అదే ప్రయాణకాలం అంటే. ప్రయాణం అంటే పోవటం, పోయే కాలం. ఈ ప్రయాణకాలం అంటే మరణ సమయం అన్నమాట. ఆ మరణ సమయంలో కూడా ప్రయాణకాలే అపిచ్చ, మరణ సమయంలో కూడా మాం విదుః, నన్ను తెలుసుకుంటాడట. ఇప్పుడు ఇక్కడ లాజిక్ అంతా ఏంటంటే తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడట? అది దైవం, అది భూతం, అది యజ్ఞం. అది అంటే ఏంటంటే కూడుకుని ఉన్న అని అర్థం. ఇంతకుముందు మనం ఓం శాంతి 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 అని మనం చదువుతున్నాం. దానికి మనం చెప్పుకున్నటువంటి అర్థం ఏంటి? అక్కడ ఏమర్థం చెప్పుకున్నాం? అక్కడ 3 సార్లు శాంతి అని ఎందుకు చెప్పుకున్నాం అక్కడ అంటే మన లోపల ఉన్నటువంటి తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో అవి శాంతించాలి. తాపత్రయము, త్రయము అంటే 3. మామూలుగా తాపత్రయం అంటే మన భాషలో మనం చెప్పుకునే ఎందుకురా అంత తాపత్రయం నీకు అంటారు. అంటే ఏంటంటే ఎందుకంత తొందరపడతావు ఊరికినే, ఎందుకంత అర్జెన్సీ ఏముంది అని చెప్పడం కోసం ఎందుకంత తాపత్రయం నీకు అని అంటాం.
వాస్తవంగా తాపత్రయము, తాపము అంటే ఏంటంటే వేడి, తాపత్రయము. మనకు 3 రకాలైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. ఈ 3 రకాలైనటువంటి ఆటంకాలు ఎవరి వల్ల కలగచ్చు మనకి? ఒకటి దైవం వల్ల, అంటే మన చేతుల్లో లేనటువంటివి, కేవలం భగవంతుడి చేతుల్లో మాత్రమే ఉన్నటువంటి ఆటంకాలు కొన్ని ఉంటాయి. అవి ఆయన ద్వారానే వస్తాయి, ఆయన ద్వారానే పోతాయి అవి. రెండోది అది భూతం, అది 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 దైవం. అది భూతం అంటే ఏంటి? మన చుట్టూ ఉండేటటువంటి ప్రాణుల వల్ల మనకి కలిగేటటువంటి ఆటంకాలు కొన్ని ఉంటాయి. మొన్న ఎవరో చెప్పారు, నా దగ్గరికి వచ్చారు, ఎవరో అండి లోపలికి తాగేసి వచ్చాడంట, లోపలికి వచ్చి గొడవ చేశాడంట. మీకు తెలీదు, నాకు తెలీదు, మొత్తానికి బయట ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేసి బయటికి పంపించారు. మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళే, వాళ్ళ ద్వారా ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. కాబట్టి అది దైవం, అది భూతం. ఇక్కడే ఉన్నారు అధ్యాత్మం కూడా అన్నారు. అక్కడ అధ్యాత్మము అంటే ఏంటంటే నా వల్ల నాకే కలిగేటటువంటి ఆటంకాలు, అంటే నా మనస్సు వల్ల, నా బుద్ధి వల్ల, నా ఆలోచనల వల్ల, నా భయాల వల్ల, నా దుఃఖాల వల్ల నాకు కలిగేటటువంటి ఆటంకాలు అవన్నీ కూడా. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి తాపాలు ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, ఇవి శాంతించాలి అని చెప్పి మనం శాంతి 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 అని 3 సార్లు మనం చెప్పుకుంటాం ప్రతిసారి శాంతి మంత్రం చదివినప్పుడల్లా. ఇక్కడ కూడా చెప్తున్నటువంటిది ఏమిటి? భగవంతుణ్ణి 3 రకాలుగా తెలుసుకున్నటువంటి వాడు. 3 రకాలుగా తెలుసుకోవటం అంటే ఏమన్నారు? ఫస్ట్ అది దైవం. కాబట్టి ఆ పరమాత్మే అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇది ఆయన యొక్క ఇదంతా కూడా ఆయన యొక్క ప్రకటన, ఇదంతా కూడా ఆయన యొక్క విస్తరించినటువంటి స్వరూపం ఇదంతా అన్న సంగతిని ఎవరైతే తెలుసుకుంటారో అది దైవం. ప్రతి దాంట్లోనూ దైవాన్ని చూడగలగటం, అందరిలోనూ దైవాన్ని చూడగలగటం. దాంతోపాటు ఏమన్నారు? అది భూతం, ప్రతి ప్రాణిలోనూ ఉన్నటువంటిది భగవంతుడే అని చూడగలగటం. కాబట్టి ప్రాణులలో, భూతాలలో భగవంతుడిని చూడగలగటం, అంతటా దైవాన్నే చూడగలగటం, అది యజ్ఞం. అంటే ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కర్మలో కూడా. ఎందుకనంటేనండి, మనం మామూలుగా ఊపిరి తీసుకుంటున్నాం, లోపలికి గాలి పీలుస్తున్నాం, బయటికి వదులుతున్నాం. మనకి తెలియకుండా మనం చేస్తున్నటువంటిది ఏంటంటే ఒక యజ్ఞాన్ని చేస్తున్నాం మనం. ఇది మన లోపల జరిగేటటువంటి యజ్ఞం ఇది. ఈ యజ్ఞంలోకి మనం ఏం చేస్తున్నాం? లోపలికి గాలిని తీసుకోవటం, బయటికి వదలటం, లోపల గాలిని తీసుకోవటం, బయటికి వదలటం. వాస్తవంగా చెప్పండి, లోపలికి గాలిని తీసుకోవటం, బయటికి వదలటంలో మీ సంకల్పం ఏమన్నా ఉందా? ఉండండి సార్, నేను గాలి పీల్చుకోవాలి, ఉండండి కాసేపు, ఉండండి వదిలిపెట్టాలి, ఉండండి, అది ఏమన్నా ఉందా? అసలు మీ సంకల్పమే లేదు దాంట్లో, ఆటోమేటిక్గా జరిగిపోతుంది అది. లోపలికి గాలి వెళ్ళటం, బయటికి రావటం. భోజనం చేస్తున్నాం, లోపలికి ఆహారం వేయటం మనం మాత్రమే మనకు తెలుసు. లోపల ఎలా అరుగుతోంది, ఎటు వెళ్తోంది, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళింది, ఇటు నుంచి ఇటు వచ్చిందా, ఇటు నుంచి ఇటు వెళ్ళింది, ఏమీ తెలియదు మనకి. ఇదంతా పెద్ద యజ్ఞం. నా లంగ్స్లో, నా గుండె రక్త ప్రసరణ జరుగుతోంది కదా, ఆ రక్త ప్రసరణ జరుగుతున్నంతసేపు గుండె కొట్టుకుంటూ ఉంటే రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఆ గుండె కొట్టుకోవడానికి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏమన్నా ఛార్జింగ్ పెట్టాలా? సార్ రాత్రి అంతా అండి నేను గుండెకి ఛార్జింగ్ పెడతానండి, ఏదో మొబైల్ ఫోన్కి పెట్టినట్టు. ఏమన్నా పెట్టాలా దానికి? ఏం లేదు. కాబట్టి ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఈ కర్మలన్నీ కూడా భగవంతుడి యొక్క సంకల్పం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి వాటికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఇవి సాధారణమైనటువంటి కర్మలు కాదు, ఇది యజ్ఞాలు. ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి కర్మలండి, అందుకని యజ్ఞంతో పోల్చారు. కాబట్టి భగవంతుడు చేసేటటువంటి కర్మల్ని అది యజ్ఞం. కాబట్టి అన్ని ప్రాణులలో ఉన్నాడు కాబట్టి అది భూతం, అంతటా ఉన్నాడు కాబట్టి అది దైవం, అన్ని కర్మలలో వ్యక్తమవుతున్నాడు కాబట్టి అది యజ్ఞంగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో. కాబట్టి ఏదో భగవంతుడు దేవుడు దేవుడు అని అనేయటం కాదండి, లాజికల్గా ఆలోచించాలి. ఎక్కడున్నాడు ఆయన, ఎలా తెలుసుకోవాలి నేను, దేన్ని చూస్తే నాకు భగవంతుడు కనిపిస్తాడు? అత్యంత ఉత్తమమైనటువంటి కర్మలు ఇవన్నీ కూడా భగవంతుడు తప్ప ఏ సైంటిస్టులు ఎవరు చేయలేనటువంటి పనులు, మానవ మాత్రులు చేయలేనటువంటి పనులు ఇవన్నీ కూడా. ఒకవేళ ఏదన్నా ఆర్టిఫిషియల్గా ఏదన్నా ఒక గుండె తయారు చేసి పెట్టినా కానీ మహా అయితే ఒక సంవత్సరం పనిచేస్తుంది, 2 సంవత్సరాలు పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒకటి కనుక్కున్నారు, ఏమిటో తెలుసా? అది మనిషికట ఒకవేళ ఫ్యూచర్లో రాబోయేటటువంటి రోజుల్లో జరగబోయేటటువంటి ఒక పెద్ద ఘనకార్యం అన్నమాట వీళ్ళు సాధించింది. ఏంటంటే ఒకవేళ
మనిషి గుండె గనక పనిచేయటం మానేస్తే, గుండెలు గనక దొరక్కపోతే, గుండెలు రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం గనక వస్తే బెస్ట్ గుండె మానవుడికి సరిపోయేటటువంటిది ఏంటంటే పంది గుండె. పంది గుండె సెట్ అవుతుందంట మనకి, మానవుడికి సరిగ్గా సరిపోతుందంట పందిగారి గుండె. కాబట్టి వరాహావతారం, ఆయనకి గుళ్ళు కడతారు రేపు పొద్దున మన వాళ్ళందరూ కూడా. వరాహావతారంగా పూజిస్తారు. ఎందుకని? రోడ్డు మీద పొర్లే, బురదలో పొర్లే పందులు చక్కగా మనకి గుండెలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదంతా ఏంటంటే ఆయన చేసేటటువంటి కర్మలు. కాబట్టి ఆ రకంగా తెలుసుకోండి అని చెప్పడం అన్నమాట. తెలుసుకున్నటువంటి వాడు మాం విదుహు ప్రయాణకాలే అపిచ. కాబట్టి ఇక్కడ ఒక చిన్న అక్షరాన్ని ఉపయోగించారు. ఏమిటి అక్షరం అంటే చ. ప్రయాణకాలే అని వదిలేలా, ప్రయాణకాలే చ అన్నారు. చ అంటే అర్థం ఏంటంటే కూడా. శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో కూడా అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా అండి శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో కనుక భగవంతుడిని కనుక నువ్వు కనుక తెలుసుకోగలిగితే, ఆహా అంతే, నీకు ఉత్తమమైనటువంటి గతి లభిస్తుంది అని చెప్పేసి వదిలేశారనుకోండి, ఏం చేస్తాం మనం? చనిపోయేటప్పుడు కదా, ఇప్పుడు ఏం పని మనకి దాంతో అని పక్కన పెట్టేస్తాం మనం. ఇప్పుడు ఏం పని? ఇప్పుడు మనకి అప్పుడు చూసుకుందాంలే. ఇప్పటికే దాదాపుగా ఇట్లాంటి వ్యవహారంలో చాలా లేట్ చేసాం మనం. ఎప్పుడు భగవద్గీత చదవాలో అప్పుడు చదవకుండా 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పుస్తకాలు తెరిచాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆ చిన్న గ్యాప్ కూడా మనకి ఇచ్చారనుకోండి, అవకాశం కూడా ఇచ్చారనుకోండి, ఇప్పుడంతా ఏం లేదయ్యా ప్రయాణకాలే ఆ టైంలో అని వదిలేస్తే అప్పుడు చూసుకుందాం అనుకుంటారు ప్రతివాడు. వాస్తవంగా చెప్పండి, చనిపోయేటప్పుడు గుర్తు తెచ్చుకోవాలి, చనిపోయేటప్పుడు గుర్తుండాలి అని అంటున్నారు. చనిపోయేటప్పుడు నిజంగా గుర్తొస్తాడండి దేవుడు? అప్పుడు ఏం గుర్తొస్తుంది? చనిపోయేటప్పుడు ఏం గుర్తొస్తుంది? భగవంతుడు తప్ప అన్నీ గుర్తొస్తారండి ఆ టైంలో. అది భగవంతుడు తప్ప అన్నీ గుర్తొస్తాయి, భగవంతుడు తప్ప అందరూ గుర్తొస్తారు ఆ సమయాల్లో. మా నాయనమ్మ, మా నాన్నగారి తల్లిగారు, ఆవిడ నా చేతిలోనే చనిపోయింది. ఆవిడ అదే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అనుకుంటా, నాన్నగారు బయటికి వెళ్ళారు, అమ్మ ధ్యానం క్లాస్కో ఎక్కడికో వెళ్ళింది, ఇంట్లో లేరు ఎవరు, నేను ఒక్కడనే ఉన్నా. మా నాయనమ్మ పడిపోతోంది. ఆవిడ పడిపోతుంటే నేను వెనక నుంచి వెళ్ళి అయ్యో పడిపోతుంటే టక్కుని పట్టుకున్నా. స్ట్రోక్ లాంటిది ఏదో వచ్చింది ఆవిడకి, పట్టుకుంటా. ఆవిడ ఆ చనిపోయేటప్పుడు లాస్ట్ మినిట్లో నన్ను అడిగినటువంటి కోరిక వింటే మీరు ఆశ్చర్యపోతారు. అరే అన్నయ్యకి కూతురు పెడితే నా పేరు పెట్టుకోమని చెప్పరా అంది ఆవిడ. ఆవిడ నిజంగా ప్రామిస్, అన్నయ్యకి కూతురు పెడితే నా పేరు పెట్టుకోమని చెప్పింది. లాస్ట్ మినిట్లో కూడా ఎక్కడో ఇంకా పట్టుకున్నది వదలలేనటువంటి స్థితి అన్నమాట. అది ఏమిటది? ఇక్కడ చెప్పేటటువంటిది ఏంటంటే చివరి నిమిషంలో నువ్వు విడిచిపెట్టి ఉండగలగటం, చివరి నిమిషంలో నువ్వు అన్నీ విడిచిపెట్టి ఉండగలగటం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుందండి? ముందు నుంచి అలవాటు ఉంటే. మొదటి నుంచి కూడా నువ్వు విడిచిపెట్టి కనుక ఉంటే చివరి నిమిషంలో నువ్వు మళ్ళా పట్టుకోకుండా ఉంటావు. లేదా ఆ సమయంలో నీకు లేనిపోయినటువంటివన్నీ వచ్చాయనుకోండి, లేనిపోయినటువంటి వింత కోరికలు వచ్చాయనుకోండి, వాటికి సంబంధించినటువంటి జన్మలు మళ్ళీ అనవసరంగా ఎత్తాల్సి వస్తుంది. అంతకాలేచ, ఆ చివరిలో ప్రయాణకాలేచ, ప్రయాణించేటటువంటి సమయంలో కూడా నేనే గుర్తుండాలి అటువంటి వాడికి. అంటే కూడా అని ఎందుకన్నారంటే అంతకు ముందు గుర్తుండాలి, ప్రయాణ సమయంలో కూడా గుర్తుండాలి. కులశేఖర ఆళ్వారు గారు చెప్తారు కదా, ఏమంటారు? అయ్యా కృష్ణ, ప్రయాణకాలే ప్రయాణ సమయేన కపవాత పిత్తై కంఠావరోధన విధౌ. అంటే ఆ కపవాత పిత్తాలు అనేటువంటివి కంఠంలో అడ్డుపడుతూ ఉంటాయి. ఆ సమయంలో నోట్లోంచి నురుగు వస్తూ ఉంటుంది, గుర్రు గుర్రుమని సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో కృష్ణ నీ పేరు పలకగలనో లేదోనయ్యా, ఏం చేస్తావు? అప్పటిదాకా వెయిట్ చేయొద్దు,
అద్యైవతే పద పంకజ పింజరంతి, ఇప్పుడే నన్ను తీసుకెళ్ళిపో నీ పాదాల దగ్గరికి అని అడుగుతాడు ఆయన. ఆ టైంలో నువ్వు గుర్తురావు, నాకు తెలుసు. చనిపోయేటటువంటి వేదన, చాలా ఘోరమైనటువంటి వేదన ఉంటుంది ఆ సమయంలో, ప్రాణం బయటికి వెళ్ళిపోయేటటువంటి సమయంలో. ఆ సమయంలో భగవంతుడు గుర్తు రావటం అంటే మామూలు విషయం కాదండి. ఎంతో సాధన చేసినటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది అది. తెలుగు దాని సంస్కృతం దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారన్నమాట. ఎస్, ఎవరు సుఖమహర్షి. సుఖమహర్షి వ్యాసుల వారి పుత్రుడు. దాదాపు 12 ఏళ్ళు వచ్చే వరకు తల్లి గర్భంలోంచి బయటికి రాలేదట. 12 ఏళ్ళు వచ్చే వరకు బయటికి రాలే ఆయన. భయం ఆయనకి. ఏంటంటే బయటకు వస్తే ప్రపంచంలో పడిపోతానేమో అని భయం ఆయనకి. ఈ ప్రపంచంలో ఆకర్షణకి లోనైపోతానేమో, నా ఆధ్యాత్మిక తపస్సు అంతా ఇంతకుముందు జన్మల్లో చేసిందంతా వృధా అయిపోతుందేమో, అందుకని బయటికి రాలే ఆయన. ఆ తల్లి మొయ్యలేక పాపం ఇబ్బంది పడుతుంది ఆవిడ. ఎంతకాలం మోస్తారు? 9 నెలలు మామూలుగా అయితే, 12 ఏళ్ళు ఎవరు మోస్తారు? మోసింది. నారద మహాముని చెప్పాడు, అరే బాబు నువ్వు బయటికి రారా నాయన అని. ఇప్పుడు నేను రానంటాడు ఆయన. కాదు, నీకేం కాదు, నేను గ్యారంటీ ఇస్తున్నా, నువ్వు చాలా తపో సంపన్నుడివి నువ్వు, కాబట్టి రా, బయటికి రా. మొత్తానికి బయటకు వచ్చాడు ఆయన తల్లి గర్భంలోంచి. బయటకు వచ్చినటువంటి వాడు 12 ఏళ్ల బాలకుడు, చక్కగా ఎదిగినటువంటి పిల్లవాడు, లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్ట పుట్టినటువంటి పిల్లవాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అడవిలో. వెళ్ళిపోతుంటే ఈ తల్లికి ఏమో ఇంతకాలం కన్నా, అరే నేను మోసానే కన్నానే అనేటువంటి బాధ ఆవిడికి. వెళ్ళిపోతున్నాడు ఏమిటి వీడు, అట్లా ఒంటి మీద బట్టలు కూడా లేవాడు. వెళ్ళిపోతుంటే వ్యాసుల వారు అందరూ పిలుస్తున్నారు, ఒరే రారా నాయన అని పిలుస్తున్నారు. ఏంలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు ఆ బాలకుడు అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన తేజస్సు చూసి ఆ వన్యమృగాలు అవన్నీ కూడా అద్భుతంగా ఆశ్చర్యంగా అరుస్తున్నాయట, ఎవరి బాలకుడు అని చెప్పి. ఆయన వెళ్ళాడు నడుచుకుంటూ వెళ్ళాడు, ఓ చెట్టు చూసుకున్నాడు, దాని కింద కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు.